పొడవబెట్టి అప్పుడు జిలేబీ వండుతారు. పిండి రుబ్బిన బట్టి జిలేబీ వండితే చక్రాలాగా ఉంటుంది, గట్టిగా కరకరలాడుతుంది. ఉదయం రుబ్బిన పిండిని సాయంకాలం తీసుకెళ్లి ఆ జిలేబీ వేస్తుంటే దానిలో ఒక హోల్ ఏర్పడుతుంది. అప్పుడు దానిలోకి ఏమొస్తుందంటే ఆ వండిన వెంటనే దాన్ని తీసి పక్కన ఉన్న కళాయిలో వేస్తాడు. అక్కడ జిలేబీ పాకం ఉంటది. ఆ పాకంలో పడవేయడంతో జిలేబీ అదంతా ఆ హోల్లోకి వస్తుంది. అది మనకి ఏమంటే రుచినిస్తుంది. అంటే ఆ జిలేబీ తింటున్నప్పుడు ఆ జిలేబీలో ఉన్న ఆ బెల్లం పాకం కావచ్చు, లేకపోతే పంచదార పాకం కావచ్చు, అది మన నోటికి రుచినిస్తుంది. అదే కనుక వెంటనే వెంటనే వేసామనుకోండి, ఆ జిలేబీ రావదు, ఆ చక్రాలోకి జంతికలు అంటారు వాటి. కాబట్టి కరకరలాడుతూ అది రుచినివ్వదు. కాబట్టి నేను ఎందుకు మాట మీకు తెలియపరుస్తున్నానంటే, జిలేబీ రుబ్బిన దానికి వెంటనే జిలేబీ వేసి ఎంత తేడా ఉందో, సాయంకాలం వరకు దాన్ని పొగబెట్టి వేసి ఎంత తేడా ఉందో మీకు అర్థం చేసి చెప్పాను నేను. కాబట్టి మానవుని జీవితంలో చూడండి, ఒక మాటను ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం, ప్రసంగి 10 మొదటి వచనం. దుఃఖవాడి తైలములో చచ్చిన ఈగలు పడుట ఏ వాసన వస్తుందంట? చచ్చిన ఈగలు బట్టి చెడు వాసన, నాకు ఏం వాసన వస్తుంది? తైలం మంచిదే, తైలం మంచి వాసన వస్తుంది, సువాసన వస్తుంది. కానీ దాంట్లో ఏం పని? తర్వాత చదువమ్మా. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఈ ఆత్మీయ జీవితాన్ని అంతా పాడు చేయను. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గురించి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను. అర్థమైపోతుంది, నేను మంచివాడిని కాదు, నేను బుద్ధిహీనున్నది. కాబట్టి బుక్కావాని తైలంలో చచ్చిపోయిన చేత ఆ తైలం మధ్య ఏమవుతుందంట? చెడు వాసన పడుతుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితం ఎదిగేటప్పుడు, నువ్వు ఆత్మీయంగా ఎదిగే విధానంలో, నువ్వు దేవుని మందిరంలో, దేవుని పరిచయంలో పాల్గొంటున్న పొందుతూ, నువ్వు సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, ఎవరైనా సరే దేవుని మందిరంలో రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, బలలో చేయవేస్తున్నప్పుడు, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, నీవు లోకాశంలో కనుక ఉన్నట్లయితే ఆ హోలు ఉన్నటువంటి శరీరులకు పాకం ఎలా వస్తుందో చూశారు. ఇప్పుడు చెప్పాను మీకు, హోలు లేని దానికి పాకం పీల్చుకోదు, హోలున్న జిల్లాకు పాకం పీల్చుకుంటుంది. నీ ఆత్మీయ జీవితంలో కూడా లోకంలో ఒక్కొక్కసారి చూసావా? లోకం ఎలా ఉంది? నేత్రాశ, శరీరాశ, జనము. కాబట్టి రక్షణ పొందేది ఎవరంట? రక్షణ ఎవరు పొందుతారు? మారు